నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. తెలంగాణ సంస్కృతికి పండుగలకు స్పెషల్ సాంగ్స్ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు సింగర్ మంగ్లీ. బోనాలు, బతుకమ్మ, శివరాత్రి పండుగ ఏదైనా మంగ్లీ గొంతు వినిపించాల్సిందే. ఒకప్పుడు ఆమె నుంచి కొత్త పాట వస్తుందంటే చాలు యూట్యూబ్ లో ప్రోమోలకే మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేవి. వినాయక చవితి నుంచి బోనాల వరకు ఆమె పాటల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసేవారు. కానీ ఈసారి బోనాల పండుగ సందర్భంగా విడుదలైన కొత్త పాటకు మాత్రం ప్రశంసల కంటే ట్రోలింగే ఎక్కువగా ఎదురవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బోనాల పండుగను పురస్కరించుకొని మంగ్లీ ఆలపించిన తీరు తీరు తొట్టెళ్ల పాట ఇటీవల విడుదలైంది. సాధారణంగా అయితే మంగ్లీ బోనాల పాట అంటే విడుదలైన కొద్ది గంటల్లోనే ట్రెండింగ్ లోకి వెళ్లి సోషల్ మీడియాలో భారీగా చర్చ జరిగేది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పాటలోని సంగీతం, సాహిత్యం, మంగ్లీ గాత్రం గురించి మాట్లాడాల్సిన చోట సోషల్ మీడియా మొత్తం ఆమె వ్యక్తిగత అంశాలపైనే చర్చ సాగుతోంది. యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లోకి వెళ్లినా, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను చూసినా పాట గురించి కంటే మంగ్లీపై వ్యక్తిగత విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరు నెటిజన్లు తీవ్ర పదజాలంతో కామెంట్లు చేస్తూ ఆమెను లక్ష్యంగా చేసుకుంటూ ఉండగా, మరికొందరు అసలు పాట వినకుండానే నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మంగ్లీ పేరు ఒక ప్రముఖ స్కామ్ తో ముడిపడి వార్తల్లోకి రావడం, ఆ అంశం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉండడం వల్ల ఆ ప్రభావం ఇప్పుడు ఆమె కొత్త పాటపై కూడా పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను నిర్దోషినని మంగ్లీ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అదే అంశాన్ని ప్రస్తావిస్తూ కొందరు ఆమెపై విమర్శలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దొంగ మంగ్లీ వంటి పదజాలంతో కామెంట్లు చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చట్టపరంగా కానీ, విచారణ సంస్థల ద్వారా గానీ ఆ స్కామ్ లో మంగ్లీ తప్పు చేసినట్లు ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. అలాంటి పరిస్థితుల్లో కేవలం సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం ఆధారంగా ఒక కళాకారిణిని లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. మరోవైపు మంగ్లీ మాత్రం ఈ ట్రోలింగ్ పై పెద్దగా స్పందించకుండా తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కామెంట్లకు కౌంటర్లు ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. గతంలో కూడా ఆమె ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ తన పాటలతోనే సమాధానం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ జానపద సంగీతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన గాయకుల్లో మంగ్లీ ఒకరు. గ్రామీణ భాష, స్థానిక సంస్కృతి, పండుగల సంప్రదాయాలను తన గాత్రంతో ప్రజలకు చేరువ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. బతుకమ్మ, బోనాలు, శివరాత్రి, సమ్మక్క సారక్క జాతర వంటి పండుగల సందర్భంగా ఆమె పాడిన అనేక పాటలు ఇప్పటికీ ప్రతి ఇంటిలో వినిపిస్తుంటాయి. అందుకే ప్రతి ఏడాది కొత్త పండుగ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఈసారి పాట కంటే వివాదాలే ఎక్కువగా చర్చకు రావడం సంగీత అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. కొందరు మాత్రం పాటను పాటగానే చూడాలని, వ్యక్తిగత ఆరోపణలను కళతో ముడిపెట్టడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఒక కళాకారుడి ప్రతిభను అతని లేదా ఆమె కళ ఆధారంగానే అంచనా వేయాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మి తీర్పులు ఇవ్వకూడదని సూచిస్తున్నారు. మరోవైపు విమర్శలు చేసేవారు మాత్రం ప్రజా జీవితంలో ఉన్నవారు, ప్రతి అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉందని వాదిస్తున్నారు. ఈ రెండు వర్గాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం తీరు తీరు తొట్టెళ్ల పాటకు వ్యూస్ పెరుగుతున్నప్పటికీ కామెంట్ సెక్షన్ లో మాత్రం ప్రశంసలతో పాటు విమర్శలు కూడా సమానంగా కనిపిస్తున్నాయి. ఈ వివాదం మరికొన్ని రోజులు కొనసాగుతుందా, లేక పాట తన సంగీతంతోనే ప్రజల మనసులను గెలుచుకుంటుందా అనేది చూడాలి. ఏది ఏమైనా ఒకప్పుడు విడుదలైన ప్రతి పండుగ పాటతో వ్యూస్ రికార్డులు సృష్టించి అభిమానుల ప్రశంసలు అందుకున్న మంగ్లీ ఈసారి మాత్రం పాట కంటే వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలవడం ప్రస్తుతం తెలంగాణ సంగీత వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.